హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో చూడని వాళ్ళకి నేను ఐకార్డ్లో దాని లింక్ ఇస్తాను, చెక్ చేయండి. జనరల్గా కిచెన్ వేస్ట్ని మనము 2-3 రకాలుగా మన గార్డెన్లో యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి వాసన లేకుండా, ఇన్సెక్ట్స్ ఎక్కువ రాకుండా కిచెన్ వేస్ట్ని చేసుకోవడంలో ఈ పద్ధతులన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. నేను నా టెర్రస్ గార్డెన్ ప్లాంట్స్ కోసం ఈ కిచెన్ వేస్ట్ని ఎలా ఉపయోగించుకుంటానన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనం రెగ్యులర్గా కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసుకుని మొక్కలకైతే పెట్టుకోవచ్చు. అలా చేసుకోవడం వలన మనకి స్టోరేజ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను ఇక్కడైతే మాకు తెలిసిన క్యాటరింగ్ వాళ్ళ దగ్గర నుంచి వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడా తెప్పించుకున్నాను. అలాగే నేను కిచెన్లో కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ని కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. ఇక్కడ సాయిల్ మిక్స్ తయారు చేసుకున్నాను కదా, అందులో గార్డెన్ సాయిల్ని కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ కిచెన్ వేస్ట్లో సాయిల్ మిక్స్ అందులో కౌడంగ్ ఉంది కాబట్టి అది కూడా కలుపుతున్నాం కాబట్టి ఎర్త్ వామ్స్ బాగా పెరుగుతాయి. మన గార్డెన్లో ఎర్త్ వామ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఈ మట్టిలో అయితే పాత మొక్కలు రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తీసి సాయిల్ మిక్స్లో అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్ని ఒక లేయర్గా వెజిటేబుల్ పీల్స్ మీద వేసుకుని గ్రో బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడా త్వరగా డికంపోజ్ అవుతుంది. అలాగే హీట్ కూడా బాగా జనరేట్ అవుతుంది కాబట్టి మనం వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్లో జాయ్ లూకాస్, ఖజానా, మలబార్ ఇలాంటి గోల్డ్ షాప్స్లో స్కీమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా. ఆ గోల్డ్ స్కీమ్స్లో నేను ఎవ్రీ ఇయర్ ఒక గోల్డ్ స్కీమ్ అయితే తీసుకుంటాను. 10 months స్కీమ్ ఉంటుంది. 11th month మనకి వాళ్ళు 1 month బోనస్ ఇచ్చి వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా మనము 11th month తర్వాత తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క షాప్లో, ఒకసారి జాయ్ లూకాస్లో, ఒకసారి ఖజానా, ఒకసారి మలబార్ అలాగా స్కీమ్స్ అయితే కడుతూ ఉంటాను. అలాగే ఆర్నమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటాను. లాస్ట్ ఇయర్ నేను ఒక గోల్డ్ షాప్లో అయితే స్కీము స్టార్ట్ చేశాను. వీళ్ళు మాకు 2 స్కీమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను 2 స్కీమ్స్లోని జాయిన్ అయ్యాను. ఈ గోల్డ్ స్కీమ్ డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక కమెంట్ బాక్స్లో పింక్ చేస్తే మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను గోల్డ్ స్కీమ్స్ ఏవేవి తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ నేను కట్టిన గోల్డ్ స్కీమ్లో ఏ ఆర్నమెంట్ తీసుకున్నాను, డీటెయిల్స్తో పాటు కాస్ట్ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఒక వీడియో అయితే తీస్తాను. గోల్డ్ రేట్ ఎప్పుడు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనము ఇలాగ గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్లో మనకి 12-15% బెనిఫిట్ అయితే ఉంటుంది. స్కీమ్ లేకుండా కూడా ఆర్నమెంట్స్ అయితే తీసుకుంటాం కదా, వాటికి వీటికి డిఫరెన్స్ కూడా నేను నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక ఆర్నమెంట్ స్కీమ్ లేకుండా తీసుకున్నాను. దానికి నాకు ఎంత వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ పడినాయి,
ఏ ఆర్నమెంట్ అయితే నేను స్కీమ్లో తీసుకున్నానో దానిలో నాకు మేకింగ్ వేస్టేజు ఎంత కలిసి వచ్చిందో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు గోల్డ్ స్కీమ్ మీద వీడియో కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మనం తీసుకునే ఆర్నమెంట్ ఎంత వెయిట్ ఉంటుందో దాన్ని బట్టి మనకి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. చిన్న ఆర్నమెంట్స్కి మనకి తక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తే పెద్ద ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు ఎక్కువ అమౌంట్ అయితే వేస్టేజ్లో మనకి కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వడ్డానం తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, 100 గ్రామ్స్ పైన ఉంది అని అంటే దగ్గర 1 lakh వరకు మనకి వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్కి కట్టుకోవాల్సి ఉంటుంది. అదే మనం స్కీమ్లో ఎవ్రీ మంత్ కట్టుకుంటా వచ్చాము అని అంటే మనకు ఆ 1 lakh కూడా మేకింగ్ ఛార్జెస్లో మనకి ఎక్స్క్లూడ్ చేసి మనము పెద్ద ఆర్నమెంట్ అయితే తీసుకోగలుగుతాము. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా కావాలంటే మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. నేను గార్డెనింగ్తో పాటు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే పాటింగ్ మిక్స్ అంతా రెడీ అయిపోయింది. గ్రో బ్యాగ్స్లో లాస్ట్ లేయర్ పాటింగ్ మిక్స్ యాడ్ చేసాము. ఈ విధంగా పాటింగ్ మిక్స్ తయారు చేసుకోవడం వల్ల మనకి గ్రో బ్యాగ్స్ చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. వాటిని ఎక్కడికైనా మనం ఈజీగా మూవ్ చేసుకోగలుగుతాము. ఈ గ్రో బ్యాగ్స్కి అయితే మనం డ్రైనేజ్ హోల్ పెట్టుకోవాల్సి ఉంది. ఎక్సెసివ్ వాటరు కంటిన్యూస్గా బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే కనుక ప్లాంట్ రూట్స్ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కిచెన్ వేస్ట్ని మనం కంపోస్ట్గా తయారు చేసుకోవడానికి లేయరింగ్ పద్ధతి ఒకటైతే, రెండో పద్ధతి ఇలాగ మనము మన దగ్గర మడులు ఉంటే కనుక ఒక హోల్ చేసుకుని అందులోనే మనం కిచెన్ వేస్ట్ని పెట్టుకున్నామంటే ఇక్కడ కూడా డైరెక్ట్గా మొక్కకి మనం కంపోస్ట్ని అందించవచ్చు. ఫ్రూట్ ప్లాంట్స్కి చాలా ఎక్కువ న్యూట్రిషన్ అవసరం పడుతుంది. వాటికి మనం రెగ్యులర్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలి. అలాంటి మొక్కలకు కూడా మనం ఇలాగ గొయ్య తీసి అందులో ఈ కిచెన్ వేస్ట్ అంతా వేసి ఈ పద్ధతిని ఫాలో అయ్యామంటే మనం ఒక 6 to 8 months వరకు కంపోస్ట్ ఇవ్వకపోయినా సరే మొక్కలు పళ్ళ మొక్కలు అయితే బాగా పెరుగుతాయి, మనకి ఎక్కువ కాయలు ఇస్తాయి. నా గార్డెన్లో అయితే ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడింది. ఇలా చేయడం మూలాన మనకి ఎర్త్వామ్స్ కూడా బాగా తయారయ్యి మడుల్లో కూడా ఎర్త్వామ్స్ బాగా పెరుగుతాయి. సమ్మర్ సీజన్లో అయితే మనం డ్రై కిచెన్ వేస్ట్ కన్నా ఇలా వెట్ కిచెన్ వేస్ట్ని కూడా మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇది యానోరోబిక్ పద్ధతిలో కంపోస్టింగ్ అవుతుంది కాబట్టి పురుగులు వస్తాయన్న ఇది కూడా భయం కూడా అక్కర్లేదు. కిచెన్ వేస్ట్లో అయితే మనము ఓన్లీ వెజిటేబుల్ పీల్స్, ఎగ్ షెల్స్, బనానా పీల్స్, ఫ్రూట్ పీల్స్ ఇవి మాత్రమే తీసుకుంటాము. కుక్డ్ ఫుడ్డు, లెమన్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఇవి చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇవి సాయిల్లో ఉండే మైక్రోబ్స్ని పెరగనివ్వవు. దానిలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూలాన వీలైనంత వరకు మనం వెజిటబుల్ పీల్స్, డ్రై లీవ్స్, ఎగ్ సెల్స్ ఇవే యూస్ చేసుకోవడం మంచిది.